నమస్కారం. అయిన వారందరినీ కోల్పోయి ఆకలి దప్పులతో రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ అష్ట కష్టాలు పడుతున్న అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి ఇటు అనాథులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అటు నిర్భాగ్యులకు అండగా ఉంటున్న భక్తుల కోరికలు నెరవేర్చుతున్నాడు. శివానుగ్రహంతో మనోభిష్టాలను నెరవేర్చుకున్న భక్తులు వారింట జరిగే శుభకార్యాలను ఈ పవిత్ర ప్రదేశంలో జరుపుకొని అయిన వారంటూ ఎవరూ లేని అభాగ్యులకు బాసటగా నిలుస్తున్నారు. మంచిర్యాల వాస్తవ్యులైన లక్ష్మీబాయి, రామనారాయణ అనే సేవామూర్తులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ప్రసార మాధ్యమాల ద్వారా ఈ రక్షణాలయ కార్యక్రమాల గురించి తెలుసుకున్న వీరు మనకు తోచినంతలో అనాథులను ఆదుకోవాలనే సేవాభావంతో సేవాశ్రమానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అర్చకులు వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులైన లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, జ్యోతి, అనూష, ఆశీష్, రామ్ నారాయణ, శ్రీదేవి, నిశాంత్, ప్రశాంత్ల పేర్లపై వారి గోత్రమైన ఉపనకుల గోత్రంపై అర్చనలు చేశారు. ఉపనకుల గోత్రోద్భవస్య లక్ష్మీభాయి నామదేశ్య లక్ష్మీనారాయణ నామదేశ్య జ్యోతి నామ్నీం అనూషా నామ్నీం ఆశిష్ నామదేశ్య రామ్ నారాయణ నామదేశ్య శ్రీదేవి నామ్నీం నిశాంత్ నామదేశ్య ప్రశాంత్ నామదేశ్య సహ కుటుంబానాం తతః. అంతేనా అండి? మమాన నమస్కారం చేసుకోండి. సహ కుటుంబానం సహబాంధవానం సకల క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయారోగ్యంద్రమార్థకమోక్ష చతుర్విధ ఫలపురుషాద సిద్ధ్యరం ధర్మ మహాస్వమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహ కరుణాకటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధ్ర సదా జలాభిషేకం కర్మగరిష్యమానః. ఈ సందర్భంగా లక్ష్మీబాయి గారు వారి కుమారుడు శంకరునికి స్వయంగా అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజల అనంతరం లక్ష్మీబాయి గారి భర్త కీర్తిశేషులు రాజయ్య గారి జ్ఞాపకార్థం ఈ రక్షణాలయంలోని అభాగ్యుల ఆకలి తీర్చడంలో భాగంగా అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా నారాయణ గారు మాట్లాడుతూ ఇక్కడకు రావడం మొదటిసారని, చాలా రోజుల నుండి వద్దామనుకున్న శివానుగ్రహంతో ఇప్పటికి కుదిరిందని అన్నారు. మా అమ్మగారి పేరు తాటిపల్లి లక్ష్మీబాయి, మా ఫాదర్ పేరు స్వర్గీయ తాటిపల్లి రాజయ్య గారు. మాది మంచిర్యాల గ్రామము. మామూలుగా మేము టీవీలలో దాంట్లో చాలాసార్లు ఇట్లా అమ్మానాల అనాథాశ్రమం చౌటుప్పలని తెలుసుకున్నాము. ఎప్పటి నుంచో 1-2 ఇయర్స్ నుంచి వద్దాము చూద్దామనిపించింది. అనుకోకుండా ఇవాళ మార్నింగ్ 6 o'clock బయలుదేరి అక్కడ నుంచి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం చూసాము, చాలా బాగుంది. పైన కూడా అనాథలను మీరు దత్తత తీసుకున్న తీరు కానీ అది కానీ చాలా బాగా నచ్చింది. సో మాకు చేతనైతే సహాయం చేద్దాం నిర్ణయించుకొని డొనేట్ చేసినామండి. ఇది రావడం ఫస్ట్ టైం ఇక్కడికి. మాది మంచిర్యాల టీ లక్ష్మీబాయి, రామనారాయణ, లక్ష్మీనారాయణ మా కొడుకులు ఇద్దరు. నేను టీవీలో భక్తి టీవీ ఎప్పుడు పెడతా, భక్తి టీవీలో చూస్తున్నా. ఎప్పుడు సుందో రావాలంటే ఇవాళ మా చిన్న కొడుకు తీసుకొని వచ్చారు. చూసినాము, బాగుంది, మంచిగా ఉంది. ఈ ఆశ్రమ ప్రాంగణంలో వందల మందికి అన్నదానం జరుగుతుందంటే మీలాంటి మానవ మహనీయుల వలనే, సాటి మనిషి ఆకలి బాధలు చూసి తాళలేని మీలాంటి దయార్థ హృదయముల వలనే ఈ ఆశ్రమంలో వందల మంది సంతోషంగా జీవించగలుగుతున్నారు. వందలాది మంది అనాథులకు అండగా నిలిచిన ఈ సేవా స్థలానికి విచ్చేసి ఈ నిర్భాగ్యులకు బతుకుపై భరోసా కల్పించండి. ఈ పుణ్య ప్రదేశంలో జీవిస్తున్న అనాథుల ఆకలి తీర్చి వారికి బాసటగా నిలవండి. శివయ్య సంకల్పంతో ఈ పుణ్య ప్రదేశానికి వచ్చి మీకు తోచిన సాయం అందించండి.